తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో ఆంజనేయ స్వామి జెండా ఉత్సవం నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. ఈ ఉత్సవాన్ని పురస్కరించుకుని డీఎస్పీ రమణ కుమార్ గూడూరు పోలీస్ స్టేషన్లో సమావేశం నిర్వహించి సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. అలాగే పోలీస్ శాఖకు నిర్వాహకులు ప్రజలు సహకరించాలని కోరారు. ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉత్సవాల్లో బాణాసంచా కాల్చేందుకు అనుమతి లేదని, ప్రమాదాల నివారణకే ఈ ఆంక్షలను విధించినట్టు తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు నిర్వహించుకోవాలని, భారీ శబ్దాలతో డీజే ఏర్పాట్లు చేస్తే ప్రజలకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని, ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమవుతుందని అన్నారు. ఈ సమావేశంలో సీఏలు శేఖర్ బాబు, శ్రీనివాసులు, ఎస్ఐలు తిరుమలరావు, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలి. ఎందుకంటే అక్కడ తాగేసి అల్లరి చేసి అన్నసరిగా గొడవ అలాంటివి జరిగింది అనుకోండి, నెక్స్ట్ నుంచే పూర్తిగా కరియాలి. ఎప్పుడైతే ప్రశాంతంగా జరిగితే పోలీస్ వైపు కూడా కోఆపరేషన్ ఉంది. ఆ విధంగా ప్రశాంతంగా జరగకుండా ఇర్రెగ్యులర్ గా చేసేసి అంతకాడ చేసి అనుకోండి, దాని మీద ఏంటంటే ఆంక్షలు అనేది చాలా పెరిగిపోతాయి. అలాంటి మీరు కూడా ఫ్రీగా చేసుకోవడానికి కష్టం. దయచేసి ఏంటంటే అలాంటి పరిస్థితి మాత్రం క్రియేట్ చేయదు. ప్రతి ఒక్కరు కూడా స్వీయ నియంత్రణతో మీ జెండాలకి మీదే బాధిస్తారు. మీ జెండా ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళే చుట్టాపుంటే వాళ్ళే బాధిస్తారు. కానీ ఆ టైంలో మాకు తెలియదు, మాకు సంబంధం ఎవరు బయట వాళ్ళు హెచ్చరిక చేశారంటే మాత్రం మేము ఊరుకోము. ఎక్కడ ఏ జెండా దగ్గర ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ఆ జెండా సంబంధించి దానికి బాధ్యత వహించాలి. కాబట్టి మీరు దానికి ఏంటంటే కప్పి ఉంటే దానికి బాధ్యత వహించాలి. ఎందుకంటే మద్యం సేవించడం ఏంటంటే మంచి చెడు అనేది కోల్పోతారు, విచక్షణ కోల్పోయి అన్నెసరిగా ఏంటంటే వాడిని కొట్టి వీడిని కొట్టి తోసేసి నెట్టేసి అన్నెసరి ఏంటంటే గలాలు చేసి మళ్ళీ దెబ్బలాడటం ఎన్ని అయిపోతాయి. అలాంటి ఇంటి వయసులో మద్యం సేవించడం వల్లే మీ జెండాల దగ్గరికి రానియొద్దు. వాళ్ళని అలాంటి వాళ్ళు దూరంగా పెట్టండి. ఆల్రెడీ ఒక 20 days బ్యాకే ఇక్కడ మనం కూడా జరిగింది. టపాసు పైకి వచ్చేసి ఆల్రెడీ టపాయిగా ఉన్న బండి మీద పెట్టడానికి మొత్తం కాలిపోయి ఒక పిల్లవాడు దాంట్లో ఏంటంటే కాలిపోయి సరిపోయాడు. మరి చాలా మందికి గాయాలని. అలాంటి పరిస్థితి ఏంటంటే ఇలాంటి పొజిషన్లు ఏంటంటే చాలా జాగ్రత్తగా. కాబట్టి ప్రతి ఒక్కరు ఏంటంటే దాన్ని దృష్టి పెట్టుకుని అదేవిధంగా డీజేలు ఏంటంటే వాస్తవంగా డీజేకి అనుమతి లేదు. డీజేలు ఏమైతే మీరు ఏదన్నా మైకులు కానీ అలాంటివి కానీ టపెట్లలో అలాంటివి పెట్టుకొని మేము పోలీసులకు సపోర్ట్ చేస్తాం. ఏదంటే ఆల్రెడీ మొన్న 4 days బ్యాక్ ఒక మహిళా నాయకుడికి వచ్చింది, డిఎస్ఆర్కి వచ్చింది. సార్ ఏంటంటే ఈ ప్రతి సంవత్సరం కూడా డీజేలు పెట్టేసి చెవులు పలిగిపోయే సౌండ్లను మా గోడలన్నీ కూడా షేక్ అయిపోతాయి. ఆ విధంగా సౌండ్లు పెడుతున్నారు. మా ఇంట్లో పేషెంట్లు ఉన్నారు, గుడిదే పేషెంట్లు. అలాంటి సౌండ్ ఇస్తే మాత్రం ఇంట్లో పేషెంట్లు సరిపోతారు సార్. కొంచెం దయచేసి మీరు ఆ విధంగా చేయకుండా కాపాడితే మా యొక్క ప్రాణాలను కాపాడిన వాళ్ళు అవుతారని చెప్పి వచ్చి మీరు దగ్గర చూసుకుంటే ఆ ఒక మహిళ వచ్చి చెప్పిందంటే అలాంటి అభిప్రాయంతో చాలా మంది ఉంటారు. అలాంటి అభిప్రాయంతో చాలా మంది పంపుకుంటారు. దయచేసి మనం చేసుకునే పండుగ ఏంటంటే పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ అనేది కలిగించుకోవడం. పండుగ చేసుకుందాం, కాకపోతే దానికి ఒక పద్ధతులు చేసుకోవాలి. మరి ఏదంటే టూ వచ్చి మితిమీరిన సౌండ్లు పెట్టేసేసి పబ్లిక్ ఇబ్బంది పెట్టి అలాంటి చేసుకోవద్దు. మీరు ఏదన్నా చిన్న విషయం ఉంటే వెంటనే పోలీసు వారికి తెలియపరచండి. ప్రతి ఓళ్ళు కూడా పోలీస్ పర్మిషన్ తీసుకోండి. పోలీస్ పర్మిషన్ తీసుకున్న ప్రతి జెండాకి మేము ప్రొటెక్షన్ కల్పిస్తాం. అక్కడ 1 or 2 కానిస్టేబుల్ పెడతాము. వాళ్ళు మీతో పాటుగా ఫాలో అవుతుంటారు. ముఖ్యంగా ఏంటంటే మన పత్రికా స్వాతంత్రం దీంట్లో చాలా ఇంపార్టెంట్ పోతాం. వాళ్ళు ఏంటంటే ఎక్కడ ఏదైనా చిన్న విషయం ఉన్నా సరే వెంటనే నాకు కానీ మా సీఏకి కానీ వెంటనే తిరిగి వచ్చి మేము వెంటనే అక్కడ తినేవి ఏదన్నా చిన్న సమస్య ఉన్నప్పుడు దాన్ని ఫస్ట్లోనే దాన్ని ప్యాసిఫై చేస్తాం. అదే సమస్య కానీ పెద్దదైంది అనుకోండి, మరి దాన్ని ప్యాసిఫై చేయాలంటే చాలా పెద్దది అయింది. కాబట్టి అలాంటి ఏంటంటే పోలీసు వారికి సహకరించండి. ఈ పండుగ ఏంటంటే ప్రశాంత వాతావరణంలో జరుపుకోండి. కాకినాడ జిల్లా స్పోర్ట్స్ అథారిటీ గ్రౌండ్ లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఎంపికలు జరిగాయి. ఈ ఎంపికలను డిఎస్డిఓ బి శ్రీనివాస్ కుమార్, జేఎన్టీయూ స్పోర్ట్స్ సెక్రటరీ డాక్టర్ బి శ్యామ్ కుమార్ ప్రారంభించారు. Under 14, Under 17 కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, యోగా, చెస్, కరాటే, రగ్బీ వంటి క్రీడల్లో ఎంపికలకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి 3,500 మంది క్రీడాకారులు పాల్గొన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ కాకినాడ జిల్లా అధ్యక్షులు నగేష్, కార్యదర్శి చక్రవర్తి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా స్కూల్స్ గేమ్ ఫెడరేషన్ సెక్రటరీ ఏవి శ్రీనివాస్, కాకినాడ జిల్లా పీఈటీఎస్ అసోసియేషన్ అధ్యక్షులు వి రవిరాజ్, కార్యదర్శి కె నూకరాజు, ఎస్డీఎఫ్ అసిస్టెంట్ సెక్రటరీలు సునీల్, పరశురాం, ఏవిడి ప్రసాద్, జి శ్రీనివాస్ తంబి తదితరులు పాల్గొన్నారు. వర్షాభావం వల్ల వాయిదా పడినటువంటి ఈ క్రీడలో ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, చెస్, యోగా, కరాటే, రగ్బీ ఈ గేమ్లన్నీ కలిపి రేపు దసరా సెలవుల్లో పెట్టడానికి వీలుండదో, విద్యార్థులు వేరే ఊళ్ళకి వెళ్ళిపోతారు, అదేవిధంగా టీచర్లు కూడా అందుబాటులో ఉంటారనే ఉద్దేశంతో కొద్దిగా ఎక్కువ బర్డెన్ అయినప్పటికీ ఈ రోజుని ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు మేమైతే 3,000 మంది విద్యార్థులు వస్తారని 3 జిల్లాలు కలిపి ఎర్రస్పేల్ జిల్లా వ్యాప్తంగా 3,000 మంది విద్యార్థులు పాల్గొంటారు క్రీడాకారులని అనుకుంటే సుమారు 4,500 పైబడి పాల్గొన్నారు. వాళ్ళందరికీ కూడా ఇక్కడ గ్రౌండ్స్ అన్ని అలర్ట్ చేయడం
జరిగింది. తర్వాత మధ్యాహ్నం లంచ్ కూడా ఇప్పుడే మళ్ళీ ఇంకో 1500 మందికి, ఇప్పటికే 3000 మందికి ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకో 1500 మందికి లంచ్ కూడా మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సుమారు 4500 మంది విద్యార్థులు, సుమారు 500 మంది పీఈటీలు కూడా ఇక్కడ మేము లంచ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎటువంటి లోట్లు లేకుండా వాటర్ సప్లై కూడా సుమారు 50 నుంచి 100 టిన్లు ఏర్పాటు చేస్తున్నాం. అక్కడ విద్యార్థులకి ఇది ఒక మెగా ఈవెంట్. ఎంత పెద్ద సెలక్షన్స్ స్టేట్లో ఏ జిల్లాలోనూ జరగవు, ఇది కాకినాడ జిల్లాలోనే జరుగుతుందని చెప్పడానికి కూడా గర్వపడుతున్నాం. మేము ఎటువంటి ఇబ్బంది లేకుండా విద్యార్థులకి పీడీలకి ఏ ఇబ్బంది లేకుండా మా ప్రయత్నం మేము చేస్తున్నాం. దీనికి మరి డిఎస్డిఓ గారు వారి యొక్క సహకారం, మా జిల్లా విద్యాశాఖ అధికారి డిఈఓ గారు కూడా వారు సహకరించడం జరిగింది. వీరందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాకినాడ పరిధిలోని సూర్యారావుపేటలో ఉన్న శ్రీ బాలత్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న శరన్నవరాత్రి ఏర్పాట్లను దేవాదాయ శాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ కె సుబ్బారావు పరిశీలించారు. దేవస్థానానికి వచ్చిన దేవాదాయ శాఖ ఆర్జేడీ కె సుబ్బారావు దంపతులను ఆలయ ఈవో ఉండవల్లి వీర్రాజు ఆలయ మర్యాదలతో పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారిని ఆర్జేడీ సుబ్బారావు దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. ఆలయ అర్చకులు సుబ్బారావు దంపతులకు వేదాశీర్వచనాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆర్జేడీ మాట్లాడుతూ 2 రోజుల్లో ప్రారంభం కానున్న శరన్నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించామని, ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయని అన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. నిత్యావసరాల ధరల పెరుగుదలతో సామాన్యుల విలువిల. విశాఖ జిల్లా మద్దిలపాలెం జంక్షన్లో సిపిఎం నాయకుల నిరసనలు. అమలాపురం ఆలయంలో చోరీకి గురైన బంగారు వెండి నగల రికవరీ. వివరాలను వెల్లడించిన ఎస్పీ కృష్ణారావు. గూడూరులో ఆంజనేయ స్వామి జెండా ఉత్సవానికి ఏర్పాట్లు. భద్రతా చర్యలపై పోలీసులతో డీఎస్పీ రమణ కుమార్ సమీక్ష. హిందూ సమాజానికి సీఎం చంద్రబాబు క్షమాపణలు చెప్పాలన్న మాజీ ఎంపీ భరత్. అసత్యాలను ప్రచారం చేయడం సరికాదంటూ హితవు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.